1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. Hello everyone. Little louder. Hello. Hi. Okay. Hi. Hello. Something. Say something. Okay. Yes. Okay. So friends, so far you people are done with past, future. ఓకే, పాస్ట్ గురించి నేర్చేసుకున్నాం. పాస్ట్ అంటే V2 V3 రెండు పెట్టచ్చు, వర్బ్ 2 నేర్చుకున్నారు సో ఫార్. ఫ్యూచర్ అంటేనే విల్ గాని షెల్ గాని పెట్టచ్చు, విల్ అనేది ఉపయోగించి నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఎక్కువగా ఒక భాషని ఎందులో మాట్లాడతామంటే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. పాస్ట్ అయిపోయింది, ఫ్యూచర్ అయిపోయింది, ఇంకా మిగిలింది ఏంటి? ప్రెసెంట్. అంటే ఇది అయిపోతే భాష అయిపోయింది. అవునా? అంత ఈజీయా? ఎస్. ఓకే, అంతే సింపుల్ గా అసలు ఎక్కువగా మనం యూజ్ చేసేది ఇవేనండి. అయితే పాస్ట్ మాట్లాడతాం, లేదా ప్రెసెంట్ మాట్లాడతాం, లేదా ఫ్యూచర్ మాట్లాడతాం. పాస్ట్ ఫ్యూచర్ అంతో ఇంతో కొంచెం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్రెసెంట్ స్ట్రక్చర్ కూడా మీరు ఒక్కసారి విని నేర్చుకున్నారు అంటే ఐ బెట్ యూ 50 to 60% ఆఫ్ ద లాంగ్వేజ్ మేనేజ్ చేస్తారండి. ఏమండి, ఒక 50% 60% భాష 3 స్ట్రక్చర్ లో ఉంది అని అంటే ఎంత హ్యాపీ థింగ్, అవునా కదా? 3 స్ట్రక్చర్లు నేర్చుకుంటే ఒక 50-60% మాట్లాడేయచ్చు అంట. రోజు ఇవే మాట్లాడతాం మనం, అవునా? సో పాస్ట్ చూసేసాం, ఫ్యూచర్ చూసాం, అంటే ఒక 30% 40% అయిపోయింది, ఇంకో 20% మిగిలింది. అది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఎల్లప్పుడు ప్రెసెంట్, మనం దీన్ని ఏమంటూ ఉంటామంటే ప్రెసెంట్ టెన్స్ అంటారు. సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ 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 అంటే ప్రెసెంట్ అంటే అసలు ఏంటి? ఎల్లప్పుడూ మనం చేయాలన్నమాట. ఆ పనులు ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాము? ప్రెసెంట్. మన ప్రెసెంట్ లో మనం డే టు డే లైఫ్ లో ఎల్లప్పుడూ ఒక పని జరిగితే దాన్ని ఏ వర్బ్ లో చెప్తాము అని అంటే V1 లో చెప్తాం. దాన్ని వర్బ్ ఫస్ట్ ఫామ్ లో చెప్తాం. అయిపోయిందైతే V2, ఫ్యూచర్ అయితే విల్ V1. ఓకే, కానీ ఎల్లప్పుడూ చేస్తే V1. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, నేను ప్రతిరోజు ఇన్స్టిట్యూట్కి వస్తా. ఎల్లప్పుడూ జరుగుతుందా? ఎల్లప్పుడూ జరిగినప్పుడు వర్బ్ V2 పెట్టాలా, V1 పెట్టాలా? V1. అప్పుడు నేను ఏమంటాను? ఐ కమ్ టు ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ ఎవ్రీ డే. ఐ కమ్ టు ప్రజ్ఞ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు ప్రజ్ఞకు వస్తాను. ఓకే, నేను ప్రతిరోజు నోట్స్ రాసుకుంటా. ఐ ప్రతిరోజు V1. ఐ రైట్ నోట్స్ ఎవ్రీ డే. ఐ రైట్ మై నోట్స్ ఎవ్రీ డే. ప్రతిరోజు నోట్స్ రాసుకుంటాను. నేను ప్రతిరోజు సీరియల్స్ చూస్తా. ఐ వాచ్ సీరియల్స్. మొగల్ రేకులు చూస్తా. అయిపోయింది అనద్దే, నాకు ఒక పేరే తెలుసు. ఓకే, నేను మొగల్ రేకులు సీరియల్ చూస్తాను. ఐ వాచ్ మొగల్ రేకులు సీరియల్. ఓకే, నేను నా ఫ్రెండ్స్ ని తిడతాను. ఐ స్కోల్డ్ మై ఫ్రెండ్స్. ఐ స్కోల్డ్ మై ఫ్రెండ్స్. ఇది నేను మొన్న చేశాను, రోజు చేస్తాను, రేపు చేస్తాను, ఇలా చెప్పక్కర్లే. ఎల్లప్పుడూ చేసేదానికి టైం మెన్షన్ చేయం పక్కన మనం. ఓకే, రోజు తిడతాను, అప్పుడప్పుడు తిడతాను చెప్పాలా? అవసరం లేదండి. నేను నాన్ వెజ్ తింటాను, ఎల్లప్పుడు తింటాను, అప్పుడప్పుడు తింటాను, అవసరం లే. జనరల్ గా మనం చేసే పనుల్ని V1 లో చెప్తాం. జనరల్ గా నేనేం చేస్తా? నాన్ వెజ్ తింటా. జనరల్ గా నేనేం చేస్తా? నాన్ వెజ్ తినను. జనరల్ గా నేనేం చేస్తా? నేను అబద్ధాలు చెప్పను. ఇవన్నీ జనరల్. దాన్ని ఏమంటామంటే ప్రెసెంట్ 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 అంటా ఉంటాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే మన ఫార్ములాలో అప్లై చేద్దాం. ఒక ఫార్ములా నేర్చుకున్నాం కదా, పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇది మన ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ V1 తీసుకొచ్చి అప్లై చేద్దాం. ఓకే, సో దీనికంటే ముందు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ V1 ఎప్పుడెప్పుడు వాడచ్చు? కొన్ని పాయింట్స్ ఇస్తాం మీకు, ఒక 3-4 పాయింట్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. వర్బ్ 1 ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫస్ట్ పాయింట్ డైలీ యాక్షన్స్. ప్రతిరోజు చేసే పనులకి వర్బ్ 1 యూజ్ చేస్తాం. చేస్తామా లేదా? మనం నేర్చుకున్నామా ఇంతకు ముందు? నేను ప్రతిరోజు 6 గంటలు లేస్తా, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను, ప్రతిరోజు టీవీ చూస్తాను, ఇలా ఎల్లప్పుడూ డైలీ చేసే పనులకి V1. ఇంకా వర్బ్ 1 సెకండ్ టైం ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన హాబీస్ గురించి మాట్లాడినప్పుడు. దీన్నే హ్యాబిచువల్ యాక్షన్స్ అంటారు. మనం అలవాటుగా చేసే పనులు ఉంటాయి కొన్ని. ఓకే, అలవాటుగా చేసే పనులు. నేను కార్ నడుపుతా, నా అలవాటేనా? నా హాబీ. ఓకే, నేను పాటలు పాడతా, నా హాబీ. నేను బండి నడుపుతా, నా అలవాటు. ఓకే, నాన్ వెజ్ తింటా, నా అలవాటు. అబద్ధాలు చెప్తా, నా అలవాటు. సో ఇలా అలవాటుగా చేసే పనులకు కూడా ఏ వర్బ్ యూజ్ చేస్తున్నాము అంటే V1 ఎప్పుడెప్పుడు వాడతామో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ పాయింట్ డైలీ చేయాలా. సెకండ్ పాయింట్ అలవాటుగా, హాబీస్ గా చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎప్పుడు చెప్తామంటే యూనివర్సల్ ట్రూత్స్ అంటారండి. యూనివర్సల్ ట్రూత్స్ అంటే నిత్య సత్యాలు. అంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, మిల్క్ ఈజ్ వైట్, హనీ టేస్ట్స్ స్వీట్. అవునా? ఇవన్నీ ఎందులో వస్తున్నాయి? V1 లోనే. ఓకే, యూనివర్సల్ ట్రూత్స్ కూడా ఎందులో చెప్తున్నాము? V1 లో చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు నా ఇన్నర్ ఫీలింగ్స్ చెప్తాము ఒక్కొక్కసారి.
నా ఫీలింగ్స్ చెప్పాలి. ఓకే, నా ఫీలింగ్స్ గురించి, నా ఇన్నర్ ఫీలింగ్స్ ని అక్కడికక్కడ తెలియచేసేటప్పుడు కూడా నేను ఎందులో చెప్తాను? V1 లోనే చెప్తాను. ఓకే, నాకు మీరు స్వీట్ ఇస్తున్నారు, నాకు స్వీట్ ఇష్టం లేదు, నా ఫీలింగేనా? నా ఇన్నర్ ఫీలింగ్ ని ఐ డిడ్ నాట్ లైక్, ఐ విల్ నాట్ లైక్ అంటున్నానా? నేను ఏమంటాను అప్పుడు? ఐ డోంట్ లైక్ స్వీట్స్, ప్లీజ్ డోంట్ గివ్ మీ. నాకు ఇవ్వద్దు, నాకు అసలు స్వీట్స్ పడదు. ఐ డోంట్ లైక్. ఓకే, ఐ డోంట్ లైక్. మీరు టీ ఇస్తున్నారు, అప్పుడు నాకు వద్దు, నేను టీ తాగను అంటే నా ఫీలింగ్, నాకు ఇష్టం లేదు, నా అలవాటు కాదు అది. ఐ డోంట్ టేక్ కాఫీ, ఐ డోంట్ టేక్ టీ. అర్థమవుతుందా? అంటే నా ఫీలింగ్స్ ని అప్పటికప్పుడు చెప్పేటప్పుడు కూడా నేను ఎందులో చెప్తున్నాను? V1. సో V1 ఏ సందర్భాల్లో యూజ్ చేస్తామో అర్థమైందా? ఓకే, ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్పాంటేనియస్ యాక్షన్స్. స్పాంటేనియస్ యాక్షన్స్, దీన్నే గ్రామర్ లో చెప్పాలంటే ఇంపరేటివ్స్ అంటారు. ఇంపరేటివ్స్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, దీనికి సబ్జెక్ట్ తో పని లేదు. ఇక్కడికి రా, కమ్ హియర్, కూర్చో, సిట్ డౌన్, నిలబడు, స్టాండ్ అప్, మాట్లాడండి, స్పీక్ అవుట్, మాట్లాడండి, నోరు తెరిచి మాట్లాడండి, స్పీక్ అవుట్. కళ్ళు మూసుకోండి, క్లోజ్ యువర్ ఐస్. ఇవన్నీ ఎందులో చెప్పాను? తక్కువని అక్కడికక్కడ స్పాంటేనియస్ గా మాట్లాడినప్పుడు దాన్నే ఇంపరేటివ్స్ అంటారు. ఓకే, ఇంపరేటివ్ సెంటెన్సెస్ కూడా దేంతో వాడుతున్నాను? V1 లోనే. రండి లోపలికి, ఎవరన్నా డోర్ బయట వెయిట్ చేస్తా, రండి లోపలికి రండి. కమ్ ఇన్, కమ్ ఇన్ సైడ్, కమ్ ఇన్, కమ్ హియర్, ఇవన్నీ V1 లే వాడుతున్నామా? అంటే గమనించుకోండి, V1 ఏ సందర్భాల్లో అప్లై చేస్తాం ఇంపార్టెంట్. సో ఇన్ని సందర్భాల్లో V1 వస్తాయి. ఇప్పుడు ఈ పాయింట్లు తీసుకెళ్లి మనం ఎందులో అప్లై చేయాలి? మన ఫార్ములా ఏంటి? పాజిటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్, WH క్వశ్చన్స్. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం చూద్దాము. ఓకే, సో ఇప్పుడు మన ఫార్ములాలో అప్లై చేసుకుంటూ ఈచ్ వన్ నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, విల్ గో లిటిల్ ఫాస్టర్. సి, మన ఫస్ట్ పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్ కదా. ఇప్పుడు నేను అంటే ఐ, యు నో ఇట్ వెరీ వెల్. మీరు, వాళ్ళు, మనము లేక మేము, అతను, ఆమె, అది లేక ఇది. ఓకేనా? సో ఇవి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అనంటే ఫస్ట్ ఫార్ములాలో ఫస్ట్ వన్ పాజిటివ్ చూద్దాం. నేను ఇంగ్లీష్ మాట్లాడతా. నేను ఎల్లప్పుడూ మాట్లాడతా కదా. నేను నిన్న మాట్లాడా, రేపు మాట్లాడతా అనట్లే. గమనించండి, తెలుగు గమనించండి. నేను మాట్లాడతా, ఐ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, నేను ఇంగ్లీష్ రాస్తా, ఐ రైట్ ఇంగ్లీష్. నేను బైక్ నడుపుతా, ఐ రైడ్ ఏ బైక్. ఓకే, నేను కార్ నడుపుతాను, ఐ డ్రైవ్ ఏ కార్. ఓకే, ఐ డ్రైవ్ ఏ కార్. ఓకే, నేను టీవీ చూస్తాను, ఐ వాచ్ టీవీ. మీరు చూస్తారు, యు వాచ్ టీవీ. ఓకే, వాళ్ళు క్రికెట్ ఆడతారు, దే ప్లే క్రికెట్. వాళ్ళు సతాయిస్తారు అంటే విసిగిస్తారు. ఇప్పుడు దే ఎన్నాయ్ అంటే విసిగించడం. ఓకే, వాళ్ళు నన్ను విసిగిస్తా ఉంటారు ఎప్పుడు చూసినా. దే ఎన్నాయ్ మీ ఆల్వేస్. ఓకే, దే ఎన్నాయ్. ఓకే, ఎస్, మనం ప్రాక్టీస్ చేస్తాం ప్రతిరోజు. we practice English. మనం ప్రతిరోజు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తాం. we practice. ఓకే, ప్రతిరోజు మనం నోట్స్ తీసుకుంటాం. we take notes every day. మనం ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాం. we read the newspaper every day. అర్థమవుతుందా? ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఫైన్, ఇక్కడ వరకు V1 యూజ్ చేస్తాం. కానీ ఇప్పటి వరకు V2 will V1 నేర్చుకున్నట్లుగా కాదు. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది అనమాట. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వీటికి వర్బ్ 1 కి ఎస్ గాని ఈఎస్ కానీ అప్లై చేయాలి. ఎస్ గాని ఈఎస్ గాని యాడ్ చేయాలి. అంటే చూడండి, నేను ఆడతానంటే ఐ ప్లే, మీరు ఆడతారంటే. కానీ హీ, షీ వచ్చినప్పుడు ప్లేకి ఎస్ పెట్టండి, హీ ప్లేస్. ఓకే, నేను బైక్ నడుపుతానంటే ఐ రైడ్ ఏ బైక్, మీరు నడుపుతారంటే యు రైడ్ ఏ బైక్. కానీ అతను నడుపుతాడు, ఎస్ గాని ఎస్ గాని పెట్టాలి కదా, హీ రైడ్స్. ఓకే, నేను టీవీ చూస్తా అంటే ఐ వాచ్, మీరు చూస్తారంటే యు వాచ్. అతను చూస్తాడు, ఎస్ కానీ ఎస్ కానీ పెట్టాలి, హీ వాచెస్. ఓకే, నేను టెంపుల్ కి వెళ్తాను, ఐ గో టు టెంపుల్. మీరు వెళ్తారు, యు గో టు టెంపుల్. వాళ్ళు వెళ్తారు, దే గో టు టెంపుల్. అతను వెళ్తాడు టెంపుల్ కి, హీ గోస్ టు టెంపుల్. ఆమె వెళ్తుంది టెంపుల్ కి, షీ గోస్ టు టెంపుల్. అర్థమవుతుందా? అంటే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రం ఎస్ గాని ఈఎస్ కానీ అప్లై చేస్తాం, యాడ్ చేస్తాం. ఓకే, చూడండి, ఇప్పుడు నేను మాట్లాడతా,
ఐ స్పీక్ ఇంగ్లీష్. మీరు మాట్లాడతారు యూ స్పీక్ ఇంగ్లీష్. వాళ్ళు మాట్లాడతారు అతను మాట్లాడతాడు హీ స్పీక్స్ ఇంగ్లీష్. ఓకే, ఆమె మాట్లాడుతుంది ఇంగ్లీష్, షీ స్పీక్స్ ఇంగ్లీష్. ఆమె టీచ్ చేస్తుంది, షీ టీచర్సా, షీ టీచర్స్. ఓకే, షీ టీచర్స్. అతను టీచ్ చేస్తాడు, హీ టీచర్స్. ఓకే, నేను అబద్ధాలు ఆడతానంటే ఐ టెల్ లైస్ లేదా ఐ లై అని కూడా అంటాం. ఓకే, ఐ లై అలాట్. ఓకే, నేను అబద్ధాలు ఆడతాను, ఐ లై ఆర్ ఐ టెల్ లైస్. మరి అతను అబద్ధాలు ఆడతాడు, హీ టెల్స్ లైస్. హీ టెల్స్ లైస్. అర్థమైందా? అంటే ఇప్పటి వరకు మనం చూసినవేంటి? పాజిటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ సీ నెగటివ్ సెంటెన్సెస్. ఫార్ములాలో నుంచి సెకండ్ వన్ ఏంటి అని అంటే నెగటివ్. ఇప్పుడు ఆ నెగటివ్ ని ఒకసారి చూద్దాం. నేను ఇంగ్లీష్ మాట్లాడతానంటే ఐ స్పీక్. నేను మాట్లాడను, ఐ డోంట్ స్పీక్. ఐ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, నేను ప్రతిరోజు నోట్స్ రాయను, ఐ డోంట్ రైట్ నోట్స్ ఆర్ ఐ డోంట్ టేక్ నోట్స్. ఓకే, నేను ఎవరికి హెల్ప్ చేయను అసలు, ఐ డోంట్ హెల్ప్ ఎనీ వన్. ఐ డోంట్ హెల్ప్ ఎనీ వన్. నేను ఎవరిని క్రిటిసైజ్ చెయ్యను, ఐ డోంట్ క్రిటిసైజ్ ఎనీ వన్. నేను ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయను, ఐ డోంట్ క్రిటిసైజ్ ఎనీ వన్. ఓకే, నేను అసలు టీవీయే చూడను, ఐ డోంట్ వాచ్ టీవీ. ఐ డోంట్ వాచ్ టీవీ. నేను స్వీట్స్ తినను, ఐ డోంట్ ఈట్ స్వీట్స్. అర్థమైందా? నేను తిననంటే ఐ డోంట్, మీరు తినరంటే యూ డోంట్, వాళ్ళు తినరు మనం తినము. కానీ హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రం అతను తినడు అంటే డూకి ఎస్ గాని యాడ్ చేయాలి కదా, ఈ ఎస్ పెట్టేశాను. డస్ నెగిటివ్ కాబట్టి నాట్ ని ఇంట్ అంటాను షార్ట్ కట్ లో. డజంట్, మళ్ళీ ఇంకోసారి V1 కి ఎస్ గాని అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేసేసాను. డూకి ఈఎస్ యాడ్ చేసేసాను కాబట్టి సెకండ్ టైం V1 కి ఎస్ గాని పెట్టకూడదు. ఇప్పుడు నేనేం చెప్పాలి అని అంటే చూడండి, నేను ఇంగ్లీష్ మాట్లాడనంటే ఐ డోంట్ స్పీక్. అతను మాట్లాడంటే హీ డజంట్ స్పీక్. హీ డజంట్ స్పీక్. ఆమె మాట్లాడదు, షీ డజంట్ స్పీక్. వాళ్ళు మాట్లాడరు, దే డోంట్ స్పీక్. మనం మాట్లాడము, వి డోంట్ స్పీక్. అర్థమైందా? ఇది నెగటివ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాక్టీస్. మీరు కూడా ఇలా చేయాలి, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎలా ప్రాక్టీస్ చేద్దామంటే ఒక వర్బ్ తీసుకొని ఇవన్నీ టక చెప్పేసేయాలి. అప్పుడు నోటికి అలవాటు అవుతుందండి. ఈ ఒక్క ప్రయత్నం ఏంటి అనంటే నోటికి అలవాటు చేసే ప్రయత్నం. భాష మనకి ఇప్పటిదాకా అలవాటు లేదు, ఇప్పుడు ఈ భాషని నోటికి అలవాటు చేద్దాం. ఎలా అంటే ఐ స్పీక్, ఐ డోంట్ స్పీక్, యూ స్పీక్, యూ డోంట్ స్పీక్, దే స్పీక్, దే డోంట్ స్పీక్, వి స్పీక్, వి డోంట్ స్పీక్, హీ స్పీక్స్, he doesn't speak, she speaks, she doesn't speak, it speaks, it doesn't speak, it doesn't speak. ఓకే, సో ఇవి పాజిటివ్ నెగటివ్. ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములాలో నెక్స్ట్ ఏంటి అని అంటే క్వశ్చన్స్ అడగడం. ఓకే, ఫార్ములాలో నెక్స్ట్ వన్ క్వశ్చన్స్ అడగడం. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతామో చూద్దాం ఒకసారి. చూడండి, మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్? మీరు ప్రతిరోజు ఎర్లీగా నిద్ర లేస్తారా? డూ యూ వేకప్ ఎర్లీ? ఇంట్రాగేటివ్ వచ్చేటప్పటికి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డూ తో స్టార్ట్ అవుతుంది. పాస్ట్ అయితే డిడ్ తో స్టార్ట్ అయింది, ఫ్యూచర్ అయితే విల్ తో స్టార్ట్ అయింది, మరి ఎల్లప్పుడు ప్రెసెంట్ అంటే డూ తో స్టార్ట్ అవ్వాలి. డూ, ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి కీవర్డ్స్. పాస్ట్ కేమో డిడ్ తో స్టార్ట్ చేసాం, ఫ్యూచర్ కేమో విల్ తో స్టార్ట్ చేసాం, ఎల్లప్పుడు అంటే డూ తో స్టార్ట్ చేయాలి. ఓకే, మీరు ప్రతిరోజు ఎర్లీగా లేస్తారా? ఇది ఎల్లప్పుడు ప్రెసెంట్, అప్పుడు డూ తో అడుగుతాం. డూ యూ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్? డూ యూ వేకప్ ఎర్లీ? మీరు అబద్ధాలు చెప్తారా? డూ యూ టెల్ లైస్? మీరు చాక్లెట్స్ తింటారా? డూ యూ ఈట్ చాక్లెట్? మీరు కాఫీ తాగుతారా? డూ యూ టేక్ కాఫీ? మీరు కార్ నడుపుతారా? డూ యూ డ్రైవ్ ఏ కార్? డూ యూ డ్రైవ్ ఏ కార్? మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? డూ యూ స్పీక్ ఇంగ్లీష్? ఓకే, సో ఇవన్నీ యూకైతే ఇలా అడిగాం. మరి వాళ్ళ గురించి అడగాలి. వాళ్ళు ప్రతిరోజు క్రికెట్ ఆడతారా అంటే డూ దే ప్లే క్రికెట్? డూ దే ప్లే క్రికెట్? ఓకే, వాళ్ళు ప్రతిరోజు క్లాస్కి వస్తారా? డూ దే కమ్ టు క్లాస్? మరి హీకి షీకి వచ్చినప్పుడు ఏం రావాలి? డస్ రావాలి, డూ కాదు. ఇప్పుడు ఏం చెప్తాము? డస్ చెప్తాం. అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా? డస్ హీ స్పీక్? డస్ హీ స్పీక్? అప్పుడు షీకి కూడా సేమ్, డస్ షీ. ఓకే, ఆమె టీచ్ చేస్తుందా? డస్ షీ టీచ్? అతను టీచ్ చేస్తాడా? డస్ హీ టీచ్? అతను రాస్తాడా? డస్ హీ రైట్? అతను ఆడతాడా? డస్ హీ ప్లే? ఓకే, ఇవన్నీ పాజిటివ్ క్వశ్చన్స్. చూడండి, ఆన్సర్స్ లో పాజిటివ్ నెగిటివ్ ఎలా ఉన్నాయి? పాజిటివ్ నెగిటివ్
క్వశ్చన్స్ లో కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం చూసింది ఏం క్వశ్చన్స్? పాజిటివ్ క్వశ్చన్స్. తింటావా, రాస్తారా, మాట్లాడతారా, ఆడతారా, చదువుతారా, పాజిటివ్ గా అడుగుతున్నాను. ఇప్పుడు ఇందులోనే నెగిటివ్ గా కూడా క్వశ్చన్స్ ఉంటాయి. మీరు తింటారా అంటే డూ యూ ఈట్ నాన్ వెజ్. మీరు స్వీట్స్ తింటారా అంటే డూ యూ ఈట్ స్వీట్స్. ఎర్లీగా లేస్తారా అంటే డూ యూ వేకప్ ఎర్లీ. మరి లేవరా నెగిటివ్ క్వశ్చన్ కి డూ కి నాట్ పెట్టాలి, ఏమవుతుంది? డోంట్. మీరు ఎర్లీగా లేవరా, డోంట్ యూ వేకప్ ఎర్లీ. వాళ్ళు క్రికెట్ ఆడరా, డోంట్ దే ప్లే క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడరా అంటే డోంట్ దే ప్లే. మరి అతను ఆడడా, డజంట్. డజంట్ హీ ప్లే. ఆమె ఆడదా, డజంట్ షీ ప్లే. Hope you are getting my point. Okay, so this is how we use positive negative questions. And last from the formula ఏంటి అని అంటే WH questions. ఇవి W తోను H తోను స్టార్ట్ అయ్యే వర్డ్స్ అంటే క్వశ్చన్స్ అన్నమాట. అందుకే WH క్వశ్చన్స్ అంటాం. వాట్, వేర్, వెన్, వై, వీటిల్ని WH క్వశ్చన్స్ అంటాం. ఇప్పుడు ఆ వర్డ్స్ తీసుకొచ్చి WH వర్డ్స్ తీసుకొచ్చి దీని ముందర పెడితే అవే WH క్వశ్చన్స్. చూడండి ఇప్పుడు ఎలా చెప్తానంటే, మీరు ప్రతిరోజు ఏం మాట్లాడతారు? వాట్ డూ యూ స్పీక్ ఎవ్రీ డే. వాట్ డూ యూ స్పీక్ ఎవ్రీ డే. అప్పుడు మనం ఆన్సర్ చెప్పాలి. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, ఐ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, ఎస్. ప్రతిరోజు ఎర్లీగా 9 o'clock ఎక్కడికి వెళ్తారు మీరు? వేర్ డూ యూ గో. వేర్ డూ యూ గో ఎట్ 9 o'clock ఎవ్రీ డే. ఎవ్రీ డే 9 కి ఎక్కడికి వెళ్తారు? అప్పుడు మీరు చెప్తున్నారు, నేను ప్రతిరోజు 9 కాలేజ్కి వెళ్తాను, ఐ గో టు కాలేజ్ ఎట్ 9 o'clock ఎవ్రీ డే. ఎప్పుడు వెళ్తారు కాలేజ్కి మీరు? ఎప్పుడు అంటే వెన్. వెన్. ఎప్పుడు వెళ్తారు కాలేజ్కి? వెన్ డూ యూ గో టు కాలేజ్. ఎందుకు వెళ్తారు? వై డూ యూ గో. ఎలా వెళ్తారు? హౌ డూ యూ గో. హౌ డూ యూ గో. ఇలా అడుగుతాం క్వశ్చన్స్. ఇప్పుడు వీటన్నిటిలో పాజిటివ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇందులోనే నెగిటివ్ గా కూడా అడగచ్చు. మీరు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడరు? వై డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్. వాళ్ళు ఎందుకు మాట్లాడరు? వై డోంట్ దే స్పీక్. అతను ఎందుకు మాట్లాడు? వై డజంట్ హీ స్పీక్. వై డజంట్ హీ స్పీక్. అతను ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోడు? వై డజంట్ హీ లెర్న్. అతను ఎందుకు మీతో మాట్లాడు? వై డజంట్ హీ టాక్ టు యూ. సో ఇవి WH క్వశ్చన్స్ అన్నమాట. వీఆర్ డన్ విత్ ద హోల్ థింగ్. ప్రెసెంట్ గురించి నేర్చేసుకున్నాం. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రెసెంట్. ప్రెసెంట్ అంటే ఏ పాయింట్స్ లో యూజ్ చేస్తాము? ఒక 4-5 పాయింట్స్ చూసాము. అవన్నీ తీసుకొచ్చి ఇందులో అప్లై చేసి యూ ట్రై టు మేక్ యాజ్ మెనీ సెంటెన్సెస్ యాజ్ పాసిబుల్. ఎన్ని సెంటెన్సెస్ కుదిరితే అన్ని సెంటెన్సెస్ మేక్ చేసుకుంటూ ఉండండి. అండ్ దెన్ యు ఆర్ గోయింగ్ టు స్పీక్ వెల్. ఓకే, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ పార్ట్. మీ అంతటా మీరు కొంచెం వర్క్ చేయాలండి, అంతే తప్ప జస్ట్ విరేస్తాను వదిలేస్తానంటే ఇది వింటే వచ్చే భాష కాదు. నోరు తెరిచి మాట్లాడితే, పలికితే మాత్రమే వచ్చే భాష. దానికి ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం చేస్తున్నట్లుగా. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో చూసారు కదా, ఇది మన స్ట్రక్చర్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మీద ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాక్టీస్ కి మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను తెలుగులో, దాన్ని ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంగ్లీష్ లో ఆన్సర్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, అతను ఎందుకని ఇంగ్లీష్ మాట్లాడాడు? ఫస్ట్ వన్, అతను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడు? ఇది ఎల్లప్పుడు కాబట్టి డస్ తో చెప్పాలి. అతను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడు? సెకండ్ క్వశ్చన్, మీరు ప్రతిరోజు ఎప్పుడు నిద్రలేస్తారు? ప్రతిరోజు ఎప్పుడు నిద్రలేస్తారు? అతను ఎందుకని ఆర్గ్యూ చేస్తాడు? ఎల్లప్పుడు ఎప్పుడు చూసినా ఆర్గ్యూ చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళని చూసి అడుగుతాం, ఎందుకు అతను ఎప్పుడు చూసినా ఆర్గ్యూ చేస్తాడు? అతను ఎందుకు ఆర్గ్యూ చేస్తాడు? నేను ఆర్గ్యూ చెయ్యను. నేను ఆర్గ్యూ చేయను. నెక్స్ట్ వన్, మీరు ఆర్గ్యూ చేస్తారా? అతను కార్ డ్రైవ్ చేయడు, ఆమె కార్ డ్రైవ్ చేస్తుంది. చూసారు కదా. ఇప్పుడు ఇవి మీరు జస్ట్ రాయడానికి ట్రై చేయండి. మన వీడియో హెల్ప్ తో వీటికి ఆన్సర్స్ కరెక్ట్ గా వస్తున్నాయా లేదా యూ హ్యావ్ టు చెక్ ఆన్ యువర్ సెల్ఫ్. అండ్ వన్ మోర్ థింగ్, సో ఫ్రెండ్స్, ఇలా వినడమే కాదు, మన ఫ్రీ టైంలో కమ్యూట్ చేసే టైంలో, అంటే అటు ఇటు కమ్యూట్ లైక్ ఆఫీస్కి వెళ్లే టైంలో కానీ, ఓకే, మెట్రోలో ఉన్నారు, బస్లో ఉన్నారు, ట్రైన్లో ఉన్నారు, అలా వెళ్తూ ఉన్నప్పుడు కూడా టైం కిల్ చేయకుండా అక్కడ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉందా? ఎస్, ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ దాట్ థింగ్, యు ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. మన కోసమే ఆడియో యాప్ ఉందండి, ప్రజ్ఞ స్పోకెన్ ఇంగ్లీష్ ఆడియో యాప్ లో యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ గివెన్. అంటే ఆడియో రూపంలో ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అవి జస్ట్ వింటూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సో యు ఆర్ నాట్ గోయింగ్ టు కిల్ టైమ్ ఈవెన్ దేర్. అక్కడ కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా వింటూ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడే ప్రజ్ఞ స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఆడియో కోర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరొక క్లాస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్.